ఇన్కమ్ వస్తే దట్ ఈస్ ఫ్రూట్ఫుల్. అంతేగాని ఏదో కొన్ని వాటికి మనం అట్రాక్ట్ అయ్యి దాన్ని మానేస్తూ ఇంకోటి చేస్తూ ఉంటే దానివల్ల కాన్సిస్టెన్సీ అనేది దెబ్బతింటుంది. మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు రీల్స్ వెనకే పరిగెడుతున్నారు. నిజమే, రీల్ Yes, లైఫ్ కి madam. రియల్ లైఫ్ కి రెండింటికి Exactly. డిఫరెన్స్ లేకుండా పోతుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువగా వాళ్ళ గురించి డీటెయిల్స్ వాళ్ళే సోషల్ మీడియాలో పెడుతున్నారు అన్న ఒపీనియన్ కూడా చాలా మందిలో ఉంటుంది. ఎలా అంటే లైక్స్ కోసం, షేర్ కోసం వాళ్ళ బెడ్రూమ్కి సంబంధించిన సన్నివేశాలను కూడా చాలా వరకు తీసుకొచ్చి వీధుల్లో పెడుతున్నారు. అసలు ఇలాంటి వాళ్ళపై మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి మీరు? ఇది చాలా బాధాకరం మేడం. ఇది నిజంగా ఏంటంటే మనుషుల్లో ప్రవర్తన ఎలా మారిపోతుంది అనడానికి ఒక మంచి ఉదాహరణ మీరు చెప్పింది. యాక్చువల్గా మనం 4 గోడలకు పరిమితమైనటువంటి మన జీవితాన్ని పబ్లిక్లో పెట్టడం వల్ల మనం అవాస్ పాలవుతాం తప్ప మనం దానివల్ల వచ్చేది ఏమి ఉండదు. కొద్దిసేపటి వరకు హ్యాపీనెస్ ఉంటుంది, రీల్స్ లైక్స్ వస్తాయి, షేర్స్ వస్తాయి. కానీ ఎప్పుడైనా కానీ ట్రాన్స్పరెన్సీ అనేది కొన్నిట్లో ఉండాలి కానీ అన్నిట్లో ఉండకూడదు ట్రాన్స్పరెన్సీ అనేది. కాబట్టి పర్సనల్ లైఫ్ అనేది పర్సనల్ లైఫ్. మన ఇంట్లో మన భార్య మనతో ఎలా ఉంటుంది అనేది మన పర్సనల్ లైఫ్, మన పిల్లలు మనతో ఎలా ఉంటున్నారు అనేది మన పర్సనల్. అది దాన్ని తీసుకెళ్ళి పబ్లిక్లో చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత యాక్చువల్గా ఎవరిని నిందించినా ఇబ్బంది పడతారు. కాకపోతే విపరీతమైన పోకడలు ఈ రోజుల్లో నడుస్తున్నాయి మేడం. ఇది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అసలు యాక్సెప్ట్ చేయకూడదు మనం ఇది. కానీ యాక్సెప్ట్ చేయొద్దు అంటే ఇలా అన్న వాళ్ళ మీదకే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అంటే యువతలో ఒక మంచి విలువలతో కూడిన విద్య చిన్నప్పటి నుంచే వాళ్ళలో ఒక మంచి క్రమశిక్షణ కనుక డెవలప్ అయితే ఇక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకే, అంటే మన లిమిట్స్ ఎంత ఉన్నాయో అంతలోనే ఉంటారు. అంత కాకుండా బియాండ్ ద లిమిట్స్ ఇప్పుడు చేస్తున్నంతా కూడా బియాండ్ ద లిమిట్స్. ఈ బియాండ్ ద లిమిట్స్ చేయడం వల్ల మనకు డిసిప్లిన్ కానీ, మన వాల్యూస్ కానీ, మన కల్చర్ కానీ, మన ఫ్యామిలీ యొక్క ఇంపార్టెన్స్ కానీ అన్నీ పోతున్నాయి. ఇలా పోవడం వల్లనే తక్కువ టైం కొరకు ఇవన్నీ చేసి తక్కువ టైంలో ఎక్కువ షైన్ కావాలన్న ప్రయత్నమే దీనిలో భాగం మేడం. నిజమే. అండ్ ఇంకోటి వచ్చేసి ఈజీ మనీ. మీరు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీ మనీకి అనేది అలవాటు పడిపోయారు. ఎక్కువగా ట్రేడింగ్ యాప్స్ గురించి కూడా మనం చాలా వరకు చూస్తున్నాం. గేమ్స్ ఆడి మనీని సంపాదించవచ్చు అంటున్నారు. ఇది వాస్తవమే అంటారా? అలా ప్రమోట్ చేసే వాళ్ళు మరి అలాగైతే వాళ్ళు ఎంత సంపాదించి ఉంటారంటారు ఇప్పటి వరకు? మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఎస్ మేడం. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ అని, ఆన్లైన్ బెట్టింగ్ అని చాలా నడుస్తున్నాయి. ఆన్లైన్ గేమ్స్లో యాక్చువల్గా ఈ మొబైల్ వచ్చిన తర్వాత మేడం ఇది విపరీతంగా పెరిగిపోయింది. ఇంతకుముందు ఏదైనా గేమ్ ఆడాలంటే మనం ఫీల్డ్లోకి వెళ్ళి ఆడాలి. ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత ఎక్కడ కూర్చున్నా మనం గేమ్ ఆడచ్చు. ఈ గేమ్స్ వల్ల ఏమవుతుంది అంటే ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ జస్ట్ అడిక్షన్. గేమ్ అంటే ఒక గ్రౌండ్లోకి వెళ్ళి క్రికెట్ ఆడుతున్నాం, కబడ్డీ ఆడుతున్నాం, ఇంకా సాంప్రదాయమైన గేమ్స్ ఏమైనా ఆడుతున్నాం అంటే అది ఫిజికల్గా మెంటల్గా మనకు పనికొచ్చేది, దానివల్ల ఖర్చు అయ్యేది ఏమి ఉండదు. కానీ ఆన్లైన్ గేమ్స్ ఆడడం వల్ల టోటల్లీ ఫోన్కి అడిక్ట్ అవ్వడం ఒకటి జరుగుతుంది. చిన్నపిల్లలకు తెలిసి తెలియక ఈ మధ్య సైబర్ క్రైమ్స్ చాలా అవుతున్నాయి. ఆ సైబర్ క్రైమ్స్ ఏంటంటే ఏదో ఒక లింక్ వస్తుంది, లింక్ రాగానే లింక్ క్లిక్ చేశాడు, క్లిక్ చేయగానే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా కూడా సైబర్ క్రైమ్కు బలి అవుతుంది. అంటే ఐ మీన్ ఆ డబ్బంతా పోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బెట్టింగ్ అనేది ఒకటి ఉంది. బెట్టింగ్ ఎవరు గెలిస్తే మనకేంటి? ఒక పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ నడుస్తుంది, బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా మ్యాచ్ నడుస్తుంది. టీమ్ గేమ్ని ఎంజాయ్ చేయడం, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ మనకు ఉండాలి. కానీ ఎవరు గెలుస్తారో ఏదో తెలియదు, రిజల్ట్ మనకు తెలియని దాని గురించి మనం అంతగా ఆలోచించి మన డబ్బులన్నీ వేస్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇక బెట్టింగ్ చేసే వాళ్ళు అంటారా మేడం, వాళ్ళు ఎప్పుడు కూడా లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. కాకపోతే దే ఆర్ ఆల్ ఎర్నింగ్. ఎట్లా ఎర్న్ చేస్తున్నారంటే మన యొక్క వీక్నెస్ వల్ల వారిని ఎర్న్ చేస్తున్నారు. అంటే మన యొక్క సైకలాజికల్ డ్రాబ్యాక్ ఏంటంటే మనం తొందరగా వాటికి అట్రాక్ట్ అవుతున్నాం. ఆ గేమ్ ఆడితే నేను తక్కువ టైంలో ఎక్కువ నేను కూడా డబ్బు సంపాదిస్తానన్న ఫీలింగ్లోకి వెళ్ళి వీళ్ళు కూడా ఆడడం వల్ల మనీ లాస్ అవుతున్నారు. నాట్ ఓన్లీ మనీ, చాలా లాస్ అవుతున్నారు. అది కాకపోతే ఏంటంటే మనీ ఒకటి మాత్రమే మనకు బయట కనిపిస్తుంది. అంటే లోపల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పోతుంది, డిసప్పాయింట్మెంట్ జరుగుతుంటుంది. తర్వాత ఇలా అన్నీ లాస్ అవుతూ ఉండి తను ఏమీ చేయలేని ఒక డిప్రెషన్ స్టేజ్లో కూడా వచ్చే సందర్భం ఉంటుంది మేడం. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అండ్ మీరు అన్నట్టు బెట్టింగ్ యాప్స్, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచితనం ముసుగులో ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. మనకు ఒకళ్ళని చెప్పలేం, ఇన్స్టాగ్రామ్లో వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ చేసేది ఇదే. మరి ఇలాంటప్పుడు వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఎందుకు అంటున్నారు? ఒక తప్పుని చెయ్యండి అని అనేసి ఎక్కువ ప్రోత్సహించే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు అవుతారు? వాళ్ళు ఎవరికి ఇన్ఫ్లుయెన్సర్స్ మేడం? ఎవరైతే గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను వాటికి ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కాను. ఎందుకంటే నాకు తెలుసు దాంట్లో గుడ్ ఏంటో బ్యాడ్ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళకు ఎవరైతే తెలియకుండా వెళ్తున్నారో వాళ్ళు మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ కారు. ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల లాస్, ఆటోమేటిక్గా లాస్ అవుతున్నారు. ఇక్కడ 100లో 5% 10% బెనిఫిట్ అవుతుంటారు. కాబట్టి బిజినెస్ అనేది ఎప్పుడు కూడా ప్రాఫిట్ లెస్ బిజినెస్ ఎవ్వరు చేయరు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే వాళ్ళ స్వలాభం కొరకు మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కాబట్టి మనం వాటిని చూడాలి, మనం వెళ్ళడమా వద్దా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే మనము
ఆ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండాలి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అంటే ట్రాప్ చేస్తుంటారు మేడం, చాలామంది ట్రాప్ చేస్తుంటారు. ట్రాప్ చేసిన వాళ్ళందరికీ మనం ట్రాప్ అయ్యామనుకోండి, మన ఎగ్జిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. కాబట్టి మనం విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ బ్యాడ్ అనేది కంపల్సరీగా అనలైజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మాత్రమే మనం దాంట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. యాక్చువల్లీ ఆన్లైన్ అనేది, ఆన్లైన్ ట్రేడింగ్ ఉంది, ఇట్స్ గుడ్. కానీ ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ, ఆన్లైన్ గేమ్స్ కానీ, ఇవన్నీ కూడా చెడ్డ అలవాట్లతోనే సమానం. ఇప్పుడు ఆన్లైన్ రమ్మీ ఉంది. ఆన్లైన్ ఇంతకుముందు మనం ఊర్లో పేకాట ఆడే వాళ్ళని చూసేవాళ్ళం. పేకాట ఆడితే అది మంచిది కాదు, ఒక వ్యసనం అన్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? అప్పుడు ఒక వయసు వచ్చిన వాళ్ళు ఆడేవాళ్ళు, ఇప్పుడు చిన్నపిల్లలే ఆన్లైన్ రమ్మీ ఆడుతున్నారు. ఆన్లైన్ రమ్మీ ఆడడం వల్ల డబ్బు కావాలంటే వాళ్ళకి తెలియకుండానే ఎక్కడి నుంచి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి లింక్స్ ద్వారా ఎక్కడి నుంచో పంపించేస్తున్నారు. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ థింగ్ మేడం. అండ్ ఇంకోటి వచ్చేసి ఎక్కువగా మనం ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రావర్ట్ అనే వర్డ్స్ మనం ఎక్కువగా వింటూ ఉంటాం. లైక్ ఒక పర్సన్ ఇంట్రోవర్ట్గా, ఒక పర్సన్ ఎక్స్ట్రావర్ట్గా అవ్వడానికి రీజన్స్ ఏంటి? వాళ్ళు అలా అవ్వడానికి కారణం ఎవరు? లైక్ పేరెంట్స్ అనుకోవచ్చా, లేకుంటే సొసైటీ వల్ల అలా అవుతారంటారా? మేడం దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. యాక్చువల్గా ఒక వ్యక్తి ఇంట్రోవర్ట్ కావడానికి చిన్నప్పటి నుంచి తను పెరిగిన పరిసరాలు కూడా చాలా ప్రధానమైన కారణం. వాళ్ళ యొక్క క్రమశిక్షణ కావచ్చు, అమ్మా నాన్న పెంచిన తీరు కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల ఉండే పరిసరాలు కావచ్చు. ఎప్పుడైనా కానీ హెరిడిటీ కన్నా ఎన్విరాన్మెంట్ మన మీద చాలా ప్రభావం చూపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తన మనసులో చాలా విషయాలు ఉంటాయి, కానీ ఎప్పుడు తొందరగా మాట్లాడలేడు. సందర్భం వస్తే తప్ప మాట్లాడాడు. తనలో ఉండే భయాలు కానీ, కోపాలు కానీ, ఆలోచనలు కానీ తనలో ఉంచుకుంటాడు. తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించుకుంటాడు. ఇంట్రోవర్ట్ అనే అతను ఎప్పుడు కూడా స్వభావంగా ఉంటాడు. తన విషయాల్ని నలుగురికి పంచుకోవడానికి ఇష్టపడాడు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది మేడం. సోషల్ మీడియాలో ఉండే వాళ్ళందరూ కూడా మనం షేర్ చేస్తున్నామంటే దే ఆర్ ఎక్స్ట్రోవర్ట్స్. వాళ్ళ ఫీలింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఎక్కడంటే అక్కడే నిర్భయంగా మాట్లాడగలుగుతారు. మాట్లాడాలా వద్దా అనే సందర్భంలో కూడా మాట్లాడతారు వాళ్ళు. కానీ ఇంట్రోవర్ట్ అలా కాకుండా తనలో ఉండే భావాల్ని తనలో ఉంచుకుంటూ అలాగ ఉంటాడు. ఇది కారణం ఏంటి అంటే పేరెంట్స్ అయి ఉంటారు, పెరిగిన వాతావరణం అయి ఉంటుంది. హెరిడిటరీగా కూడా ఏమన్నా ఉంటే దాంట్లో కొన్ని ఒక పార్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనం ఎక్కువగా కొన్ని వీడియోస్లో కూడా చూస్తూ ఉంటాం. ఇది నిజమే అంటారు? నాకు చాలాసార్లు డౌట్ వచ్చింది కూడా. లైక్ ఒక పర్సన్ ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటున్నాడు, పక్కన వాళ్ళు నవ్వించడానికి ట్రై చేస్తున్నాడు అంటే ఫస్ట్ తను ఎక్కువ బాధపడుతున్నాడు అని అనేసి చాలా వరకు వస్తూ ఉంటాయి. ఇది నిజమే అంటారు? వాస్తవమేనా? అంటే మేడం, ఇది హాస్యరసం అనేది ఒక రసం. నవరసాలలో ఇది ఒక రసం. ఈ హాస్యరసం అనేది నవ్వుతూ నవ్వించడం ఒకటి, తను బాధపడుతూ ఇతరులు నవ్వించడం ఒకటి. ఈ రెండు అంశాలు మనం చూసినట్టయితే కొంతమంది ఉంటారు, కొంతమంది ఏం చేస్తారంటే జోక్స్ వేస్తూ ఉంటారు, నవ్విస్తుంటారు. నవ్విస్తున్నప్పుడు తన బాధ కనబడదు. ఫర్ ఎగ్జాంపుల్ చార్లీ చాప్లిన్ ఉన్నాడు మేడం. చార్లీ చాప్లిన్ మంచి జోకర్, అంటే మంచి హాస్యాన్ని పండించిన వాడు, ప్రపంచంలో చాలా గొప్పవాడు. మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చినట్టయితే బ్రహ్మానందం కానీ, బాబు మోహన్ కానీ, తనికెళ్ళ బర్ని లాంటి వాళ్ళు కానీ గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. అంటే వాళ్ళు నవ్విస్తున్నారు అంటే వాళ్ళు నవ్వుతూ నవ్వించడం కూడా కాదు, వాళ్ళ బాధ ఉన్నప్పుడు కూడా ప్రేక్షకుల కోసం వాళ్ళు నవ్విస్తున్నారు. సో ఆ నవ్వడం అనేది రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి హాస్యం అనేది మంచిది. అసలు ద స్మైల్ ఆన్ ద ఫేస్ ఇస్ బ్యూటిఫుల్ అంటాం మనం. నవ్వు లేని ముఖాన్ని మనం చూడలేమని అంటాం. కాబట్టి అట్లాంటి నవ్వు అనేది అందమైందే. కాకపోతే ఇతరులను ఇబ్బంది పెట్టేటట్టుగా నవ్వు ఉండకూడదు, ఇతరులను కించపరిచేటట్టుగా నవ్వు ఉండకూడదు. పడ్డవాడిని లేపడానికి సహాయం చేయాలి, కానీ పడిపోయినవని చూసి నవ్వడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ నవ్వును మనం అట్లా హాస్యాన్ని, అంటే హాస్యం అంటే చిరుమందహాసం కావచ్చు. ఒక వ్యక్తి బాధలో ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ బాధలో ఉన్న వ్యక్తికి తనకి వెళ్ళి 4 మంచి మాటలు చెప్పి తను నవ్వించే ప్రయత్నం చేస్తే అదొక పాజిటివ్ హాస్యం. అది అట్లాంటి హాస్యము బాగుంటుంది. తర్వాత అందరూ కూడా నవ్వుతూ నవ్వించడం అనేది, వాళ్ళు హ్యాపీగా ఉండి నవ్వించడం అనేది అయితే కరెక్ట్ కాదు మేడం. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా పాపులర్ పొందిన బిగ్ బాస్ షో, ప్రతి ఒక్కరు కూడా దాన్ని చిన్నపిల్లల నుంచి ఇంట్లో ముసలి వరకు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. యాక్చువల్లీ ఆ షో దేనికోసం జరుగుతుందో ఎవరికీ తెలియదు, ఎందుకు చూస్తున్నారో వాళ్ళకి తెలియదు, అందులోకి వెళ్ళిన కంటెస్టెంట్లకి తెలియదు, అట్లీస్ట్ దాన్ని హోస్ట్ చేస్తున్న హోస్టర్స్ కూడా తెలియదు. కానీ ప్రతి ఒక్కరు దానికి ఎడిట్ అవుతున్నారు. ఎడిట్ అవ్వడం అనేది తప్పు అని నేను అనను, బట్ చూస్తూ చూస్తూ వాళ్ళు కూడా ఆ షోలో ప్రవర్తించే ఆ బిహేవియర్స్ని అలవాటు చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ అంటారు ఒక షోకి మరీ అంత ఎడిట్ అవ్వడం? ఏదైనా ఒక పని మనం కంటిన్యూస్గా ఒక 20 days 30 days చేస్తే మనకు అది అలవాటు అయిపోతుంది మేడం. మనిషి హ్యూమన్ నేచర్ అది. బిగ్ బాస్ అనేది ఏంటంటే ఇప్పుడు రియాలిటీ షోలో ట్రెండింగ్లో ఉన్నటువంటిది, చాలామంది చూస్తున్నారు. మీరు అన్నట్టుగా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ చూస్తున్నారు. ఏంటంటే బిగ్ బాస్ షోలో మనం ఒక 100 రోజులు ఉన్నామంటే పాపులర్ అవుతామన్న ఒక ఫీలింగ్ అందరిలో ఉంది. అంటే పాపులర్ అంటే ఆన్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ మీద ఇప్పుడు ఇంకా మనకి ఏమైనా అవకాశాలు వస్తాయేమో, మనం ఇంకా సిల్వర్ స్క్రీన్ మీద కూడా మనం ఏదైనా యాక్ట్ చేయడానికి మనకు డైరెక్టర్స్ కానీ ఎవరైనా అవకాశాలు ఇస్తారనే ఉద్దేశంతో చాలామంది వెళ్తున్నారు.